ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన అందరికీ వందనాలండి. చిన్న వాక్యం చదువుకొని మనం ఆరాధన వాక్యాన్ని ఒక చిన్న మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా, నీ రక్తంతో విమోచించబడిన నీ ప్రజలుగా సంఘంగా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రభువు మీకు వందనాలు, స్తుతులు. దేవా, మరి ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధన చేయటానికి మాకు సహాయం చేయండి. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రభువా, నిలబడి నేను అయోగ్యుడిని ప్రభువా, నా జ్ఞానము శక్తి చాలదు, కానీ ప్రభువా మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసునామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యొక్క ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆరాధన గురించి రాయబడిన అధ్యాయాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మన యొక్క జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైంది ఏదైనా ఉందంటే అది ఆరాధన మాత్రమే. అయితే ఆరాధన అంటే మనం ఆలోచించినప్పుడు దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఆపాదించటం ఆరాధన. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఆపాదించాలి అంటే దేవుడంటే ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవునికి చెందవలసిన దాన్ని, ఆ యొక్క మహిమను ఆయనకు ఆపాదించగలం. దేవుడిని సరైన విధానంలో మనం అర్థం చేసుకోలేనప్పుడు కొన్నిసార్లు దేవుడికి రావాల్సిన మహిమను మనం తీసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రతి ఆదివారం కూడా మనం లేఖనాల దగ్గరికి ఎందుకు వస్తామంటే దేవునిగా అర్థం చేసుకోవటానికి. ఈ యొక్క అధ్యాయంలో యోహాను భక్తుడు తన యొక్క దర్శనంలో పరలోకంలో ఒక తలుపు తెరవబడి పరలోకం నుంచి ఒక స్వరం వినబడినట్లుగా, తరువాత జరగబోయే సంగతులు, తీర్పు, లోకంలోకి రాబోతున్న తీర్పు, వాటన్నిటినీ తెలియచేసినట్లుగా చూడగలుగుతూ ఉంటాం. అయితే పరలోకంలో అనేది ఒక పరిశుద్ధ స్థలం. అక్కడ దేవుణ్ణి నిత్యత్వంలో యుగయుగాలు ఆరాధన చేసే స్థలం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యోహానుకు కలిగిన ఈ దర్శనంలో దేవుడు యోహానుకి ఏం కనపరుచుకున్నాడనే విషయాలు మనం చూసినప్పుడు నిజంగా కొన్ని విషయాలు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. యోహాను దేవుణ్ణి చూచినప్పుడు ఆయన ఎలా ఉంటాడో ఎక్స్ప్లెయిన్ చేయటానికి లేదా సంఘానికి తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడి ద్వారా చాలా పోలికలతో కూడిన మాటలు ఈ యొక్క అధ్యాయంలో రాయటం జరిగింది. నిజంగా ఆ యొక్క పోలికలను మనం ఆలోచించినప్పుడు దేవుని గురించి కొంత అవగాహన వస్తుంది, కానీ సమగ్రమైన అవగాహన మాత్రం ఏ మానవుడు కూడా దేవుడి గురించి ఎప్పుడూ పొందుకోలేడండి. అయితే యోహాను మాత్రం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ చాలా పోలికలు రాయటం ఇక్కడ జరిగింది. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఎక్కువగా తరచుగా కనిపించే మాట ఏంటంటే 14 సార్లు కనపడుతుందండి, సింహాసనము. మనం చదివిన ఈ యొక్క 2వ వచనంలో అదే రాయబడి ఉంది. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. సో కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది యోహానుకి ఈ యొక్క దర్శనంలో అంటే
పరలోకం తలుపు తెరవబడినప్పుడు ఆయనకు ఒక సింహాసనం కనిపిస్తూ ఉంది. ఆ సింహాసనం మీద ఒక అతను ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. ఎలాంటి సందర్భంలో యోహానుకి ఈ దర్శనం దేవుడు కనపరిచాడంటే, మొదటి శతాబ్దంలో మనకు తెలుసు, సంఘమంతా హింసల ద్వారా, శ్రమల ద్వారా వెళ్తూ ఉంది. రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక చక్రవర్తి ప్రపంచాన్నంతా పరిపాలిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యూదులను లేకపోతే సంఘాన్ని విపరీతంగా హింసిస్తూ ఉన్నాడు. వాళ్ళ జీవితంలో పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధన చేయటం కాదు, కానీ దేవుని బిడ్డలం అని చెప్తే చంపేసే పరిస్థితులు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు వీళ్ళకిస్తున్న, యోహాను ద్వారా ఇస్తున్న మాట ఏంటంటే, పరలోకమందు ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉండెను అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వం లేదా అధికారాలు లేదా సింహాసనాలు, సంఘము లేదా యూదులు చూస్తున్న అత్యున్నతమైన సింహాసనం మీద నీరో చక్రవర్తి ఉన్నాడు. కానీ ఆ సింహాసనం కంటే కూడా పైగా యోహానికి ఒక సింహాసనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇది అత్యున్నతమైన సింహాసనం. ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు మహోన్నతుడు, చాలా గొప్పవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది 8వ వచనంలో, మధ్యలో చూసినట్లయితే, సర్వాధికారియగు దేవుడు. యోహాను ఈ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడి గురించి 2 విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఒకటి, దేవుని యొక్క మహిమను, గ్లోరీ ఆఫ్ గాడ్, దాన్ని ఎంత బాగా తెలియచేయాలో అంత బాగా తెలియజేస్తూ వచ్చాడు. దేవుని యొక్క మహిమను, ఆయన మహోన్నతుడు అని. రెండోది, ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. ఈ యొక్క నీరో చక్రవర్తి కంటే కూడా ఆయన సర్వోన్నతుడు అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, లేకపోతే మన భవిష్యత్తులో ఏమి సంభవించినా, మనం ఒకటి చేయగలిగింది ఏంటంటే, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాని వైపు చూసి ఆరాధన చేయటం. దేవుడు మన జీవితాల్లోంచి కోరుకుంటుంది ఏంటంటే ఆరాధన. కాబట్టి ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, ఆయన సోవరీన్ గాడ్. కాబట్టి అత్యున్నతమైన స్థలములో పరలోకమందు ఉన్న సింహాసనం మీద ప్రభువు లేకపోతే తండ్రి అన్న దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఒకసారి కొలస్సీలు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందామండి. పదహారో వచనం, 1వ అధ్యాయం 16వ వచనం, కొలస్సీలు రాసిన పత్రిక. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజించబడిను. చాలండి. ఇక్కడ రాయబడిన వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంది. సింహాసనములైనను, లేదు ప్రభుత్వాలైనను, లేదు అధికారులైనను ప్రధానులైనను, ఇవన్నీ కూడా పరలోకమందు సింహాసనం మీద కూర్చున్న ఆయన ద్వారానే సృజించబడ్డాయి, ఆయన్ను బట్టే సృజించబడ్డాయి, ఆయన చేతే సృజించబడ్డాయి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే ఏదైనా ఒక అధికారం తీసుకుంటే దానికి కాల పరిమితి ఉంటుంది. 5 సంవత్సరాలు ఉంటారు మహా అయితే వాళ్ళ అధికారంలో.
లేదు ఏదన్నా ఒక అధికారాన్ని తీసుకుంటే వాళ్ళ అధికారానికి శక్తి కూడా కొంత మట్టుకే ఉంటుంది, వారి పైన ఇంకొక అధికారం ఉంటుంది, వాళ్ళన్నీ చేయలేరు. కానీ పరలోకమందు సింహాసనం మీద ఉన్న ఈ దేవుడు ఈ భూమి మీద ఉన్న అధికారాలన్నిటినీ కూడా సృజించినవాడంట. ప్రభుత్వాలన్నిటినీ కూడా ఆయన సృజించాడు, ప్రధానులను అందరినీ ఆయన సృజించాడు. కాబట్టి మనం ఆరాధన చేయబోయే దేవుడు ఎవరంటే సార్వభౌమాధికారి అయిన దేవుడు. కాబట్టి ఆయనకు చెందవలసిన మహిమను మనం ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాము. తర్వాత ప్రకటన గ్రంథంలోకి ఒకసారి వద్దామండి. ఇంకేమి పౌలు రాస్తా ఉన్నాడు, యోహాన్ రాస్తా ఉన్నాడో గమనిద్దాం. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సో తాను సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడిని చెప్తా ఉన్నాడు. ఆయన పోలిక ఎలా ఉందంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అని ఉంది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్లో ఏం రాయబడినాయి అంటే 2 మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి 2 స్టోన్స్ గురించి రాయబడి ఉన్నాయి. తెలుగులో ఆ పదాలు మనకు అలా కనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే జాస్పర్ స్టోన్ అండ్ కార్నీలియన్ స్టోన్ అనే 2 మాటలు వాడారు. ఏంటి ఈ స్టోన్స్ అంటే, పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు, దేవాలయంలో సేవ చేసే ప్రధాన యాజకుడు తన యొక్క చెస్ట్ మీద ఒక ఏఫోదును ధరిస్తాడు. ఆ ఏఫోదు మీద 12 రాళ్ళు ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క స్టోను ఒక్కొక్క గోత్రానికి సంబంధించి. సో ఆ 12 స్టోన్స్లో ఉన్న 2 స్టోన్స్ని ఇక్కడ యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు, జాస్పర్ స్టోన్ అండ్ కార్నీలియన్ స్టోన్. అది మొదటిది చివరిది. ఈ 2 స్టోన్స్ కూడా 12 స్టోన్స్ కూడా మొదటిది చివరిదన్నమాట. ఈ 2 స్టోన్స్ ఎందుకు యోహాను ఎంచుకొని సాదృశ్యంగా దేవుడి గురించి ఏం చెప్తున్నాడంటే, జాస్పర్ స్టోన్ అనేది అదొక హీలింగ్ స్టోన్ లాంటిది. దాని యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుడు అబ్సల్యూట్ ప్యూరిటీ అండ్ పర్ఫెక్షన్ కలిగిన వాడు అని అర్థం వస్తుందండి. అంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడిలో ఏ లోపము లేదు, ఏ కల్మషము లేదు, ఆయన పరిపూర్ణుడు. అందుకనే ఒక చోట ఏం రాయబడి ఉంటుందంటే ఆయన యందు పాపము ఏమీయూ లేదని రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు, సింహాసనం మీద ఉన్నవాడు. తర్వాత 2వ స్టోన్ కనుక మనం చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే కార్నీలియన్ స్టోన్ అంటే రూబీ, రెడ్ రూబీ స్టోన్, రెడ్ కలర్లో ఉంటుంది. చాలా ప్రీషియస్ స్టోన్ అన్నమాట. సో ఆ రెడ్ కలర్ ఉన్న స్టోన్నే ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడంటే యోహాను, రెడ్ కలర్ అనేది రక్తానికి సాదృశ్యం. అంటే దేవుడు ఎవరని చెప్తా ఉన్నాడంటే విమోచకుడు, విమోచకుడు. కాబట్టి సింహాసనం మీద కూర్చున్న ఈ ప్రభువు పరిశుద్ధుడు, విమోచకుడు. సంఘం చూస్తూ ఉన్న భూమి మీద ఉన్న ఆ సమయంలో భూమి మీద ఉన్న నీరో చక్రవర్తి సంఘాన్ని అన్యాయంగా హింసిస్తున్నవాడు. కానీ పరలోకమందున్న ఈ సింహాసనం మీద ఉన్నవాడు నీతి న్యాయముల చేత పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అంతే మాత్రమే కాదు, నీరో చక్రవర్తి సంఘాన్ని హింసిస్తున్నాడేమో కానీ ఈ సింహాసనం మీద కూర్చున్న ఈ దేవుడు మాత్రం తన ప్రజలని విమోచిస్తాడు. ఖచ్చితంగా మీకు విమోచన ఉంది అని చెప్తూ సింహాసనం మీద కూర్చున్న ఈ దేవుడు ఎవరంటే 2వదిగా పరిశుద్ధుడు, విమోచకుడు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఒక మాట చదువుకుందామండి. 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలండి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నివసించువాడు. ఆయన పరిశుద్ధతను మనం అర్థం చేసుకోలేము, మనం ఊహించలేము. ఆయన ఎంత పరిశుద్ధుడంటే మనం చెప్పటానికి మాటలు లేక ఏమంటామంటే ఆయన యందు పాపము లేదని చెప్తాం అంతే. కానీ ఇన్ హిస్ బీయింగ్ హీ ఈజ్ పర్ఫెక్ట్ హోలీ. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అయితే అంత పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఏం చేశాడంటే పాపులమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నలిగిన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. పాపంలో బంధకాల్లో నెమ్మది లేక జీవిస్తూ ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ లోకంలోకి రక్తమాంసాలు ధరించుకొని వచ్చి మనల్ని విమోచించడానికి తన రక్తమంతా కార్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి 2-3 తలంపులు ఏంటంటే మనం ఆయన ఆరాధించడానికి ఆయన సింహాసనం మీద కూర్చున్న దేవుడు పరిశుద్ధుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు విమోచకుడు. అందుకనే యోహాను భక్తుడు ఒక మాట ప్రకటన గ్రంథంలోనే రాస్తూ వచ్చాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఎందుకు మనం సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని స్తుతించాలంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడై ఉండి ఏం చేశాడంటే మనల్ని ప్రేమించాడు. ఇక్కడ రాయబడి ఉంది, మనలను ప్రేమించి. అంత మహోన్నతమైన దేవుడు ఈ భూమి మీద ఎన్నికలేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని ప్రేమించి ఏం చేశాడంటండి, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప విమోచకుడు ఈ దేవుడు, ఎంత గొప్ప విమోచకుడు. తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడండి, తన ప్రాణాన్ని అర్పించాడు కేవలం ప్రేమ చేత. అందుకనే ఏమంటున్నాడంటే యోహాను భక్తుడు, మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. యుగములు ఆయన సింహాసనం మీద యుగయుగాలు ఉంటాడు. ఆయన మన జీవితాల్లో చేసిన మేలును బట్టి మనం యుగయుగాలు ఆయనకు మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం, ఆయన విమోచకుడై ఉన్న దాన్ని బట్టి. కాబట్టి ఈ 3 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. 1 ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, 2 ఆయన పరిశుద్ధుడు, 3 ఆయన విమోచకుడు. తర్వాత 4వ అధ్యాయంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 3వ వచనం, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సో సింహాసనం మీద దేవుడి గురించి మాట్లాడాక ఇప్పుడు సింహాసనం చుట్టూ చెప్తా ఉన్నాడు. యోహానికి ఎలా కనిపించిందంటే సింహాసనం చుట్టూ ఒక ఇంద్రధనస్సు కనిపిస్తూ ఉంది. మరకతము వలె అంటే ఎన్సర్కిల్, చుట్టూ ఆవరించి ఉన్నా అని అర్థం అండి. అంటే ఇంద్రధనస్సు ఆ యొక్క తేజస్సు అనేది సింహాసనం చుట్టూ ఉంది. దాని యొక్క సాదృశ్యం ఏంటంటే ఆదికాండంలో నోవాహుతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో దేవుడు నోవాహుతో చేసిన నిబంధన ఏంటంటే, ఇక నేను భూమి మీద ఎలాంటి ప్రళయం తీసుకురాను, మనుషులను తుడిచివేయను, పాపాన్ని బట్టి నేను నీతి న్యాయములు కలిగిన దేవుణ్ణి కాబట్టి శిక్షించాను, కానీ అదే సమయంలో నేను కనికరం కలిగిన దేవుణ్ణి కాబట్టి ఇక నేను నాశనం చేయను భూమిని పూర్తిగా అని చెప్తూ ఆయన అప్పుడు నిబంధన చేస్తాడు. ఆ నిబంధన నోవాహుతోనే కాదు, కానీ మానవులందరితో కూడా చేసినట్లుగా మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన కనికరం కలిగిన దేవుడు అండి, కనికరం కలిగిన దేవుడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. 3వ అధ్యాయం 2వ వచనం,
3వ అధ్యాయం 2వ వచనం చివరి ఉంటుందండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలండి. కాబట్టి మన దేవుడు ఎవరంటే సింహాసనం మీద ఉండి లోకం మీద పాపం చేస్తున్న మానవుడి మీద తన ఉగ్రతను కుమ్మరించగలిగిన దేవుడు. ఆయన పాపాన్ని చూస్తూ ఊరుకోడు. ఆయన నీతిమంతుడు కాబట్టి, న్యాయవంతుడు కాబట్టి ఆయన కోపిస్తాడు. ఆయన కోపాన్ని బట్టి శిక్ష వేస్తాడు. అయితే అదే సమయంలో ఏంటంట, కోపించుచూనే వాత్సల్యం చూపే దేవుడు. ఇంద్రధనస్సు అంటే అర్థమది. ఆయన కనికరం కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయన మన పట్ల కూడా కనికరం చూపించాడండి. నిజంగా మనం మన వ్యక్తిగత జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఉగ్రతను బట్టి నాశనం అయిపోవాలి. అయితే ఈరోజు సజీవంగా ఉన్నాము, లేదు మనం చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామంటే కారణం మన భక్తిని బట్టి కాదు, నీతిని బట్టి కాదు, కానీ ఆయన కనికరమును బట్టి. ఆయన చక్కగా హ్యాండిల్ చేయగలిగిన దేవుడు. కోపం చూపిస్తాడు క్షణమాత్రం, అలానే దీర్ఘకాలం వాత్సల్యము చూపించే దేవుడు, వాత్సల్యం చూపించే దేవుడు. అందుకనే ఎఫ్సి పత్రికలో పౌలు ఒక అద్భుతమైన మాట వాడతాడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన పాపముల చేత చచ్చినప్పుడు తిరిగి బ్రతికించాడు. కాబట్టి సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని యొక్క కనికరాన్ని మనం కూడా మన జీవితాల్లో అనుభవించిన వారం. ఆయన యొక్క మహా కనికరమును మనం రుచి చూసిన వాళ్ళం. అందుకనే నరకంలో నుండి నిత్య జీవంలోకి దాటాము. కాబట్టి 4వదిగా మన ప్రభు ఎవరంటే కనికరము కలిగిన దేవుడు. తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంకి వద్దాం. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండెను. తర్వాత 6వ వచనంలో, సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇంకా సింహాసనం చుట్టూ ఏమున్నాయని చెప్తా ఉన్నాడంటే 24 పెద్దలు ఉన్నారంట. 24 పెద్దలు ఎవరంటే వీళ్ళు? సో 12 మంది యొక్క అపోస్తులు, అదేవిధంగా 12 మంది ఇశ్రాయేలు గోత్రానికి చెందినవాడు. అయితే సాదృశ్యంగా ఈ 24 పెద్దలు ఎవరిని సూచిస్తున్నారంటే దేవుని యొక్క ప్రజల సమూహాన్ని సూచిస్తూ ఉంది ఈ మాట. కాబట్టి ఏం తెలియజేస్తూ ఉందంటే మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివినప్పుడు ఆ మాట మనకు అర్థమవుతుందండి. 10వ వచనంలో, నీవు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. సో సింహాసనం మీద ఉన్న దేవుడు ఏం చేశాడంటే ప్రజలను కొన్నాడంట. అక్కడ ఇంగ్లీష్లో రాయబడ్డ మాట ర్యాన్సమ్, క్రయధనము అనే మాట వాడబడింది. అంటే ర్యాన్సమ్ అంటే ఏంటంటే పాపానికి అమ్మివేయబడిన, సాతానుకు అమ్మివేయబడిన, బానిసలుగా అమ్మివేయబడిన మనుష్యులను ఈ సింహాసనం మీద కూర్చున్న ఐశ్వర్యవంతుడైన దేవుడు ఏం చేశాడంటే క్రయధనము చెల్లించి వాళ్ళను విడిపించాడు. ఏమి క్రయధనం ఆయన చెల్లించాడంటే తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆయన చెల్లించాడు. అయితే ఆయన అది కూడా ఎలా చెల్లించాడంటే ప్రతి ప్రజలోను ప్రతి జనములోను, అంటే భూమి మీద ఉన్న సృష్టి అంతట్లో ఉన్న మనుష్యులందరినీ ఆయన కొన్నాడు. కొని మనల్ని ఏం చేశాడంటే తన ప్రజలుగా ఆయన మనం చేసుకున్నాడు, తన ప్రజలు. కాబట్టి ఆయన మనందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇంకా అక్కడ సెరూపులను చూసినట్లయితే 4 జీవులు సెరూపులు ఇంకా దేవుడికి చాలా దగ్గరగా ఉండి ఆరాధన చేస్తూ ఉన్నాయి. అక్కడ రాయబడి ఉంది,
పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన నిత్యము కొనియాడబడుతూ ఉన్న దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఇంకొక మాట రాయబడి ఉంది, అక్కడే ఒక మాట, ఒక్క నిమిషం అండి. 6వ వచనంలో, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజా వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. స్ఫటికము అంటే ఒక క్రిస్టల్ మెటీరియల్, ప్యూర్ క్రిస్టల్ మెటీరియల్. అంటే యోహాను దేవుని యొక్క పరిశుద్ధతను మరి ఏ విధంగా చూశాడో కానీ, ఆయన ఎంత పరిశుద్ధుడు అని చెప్తా ఉన్నాడంటే, క్రిస్టల్, ఆ యొక్క స్ఫటికం అనేది ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో, నేను దర్శనమందు ఆ సింహాసనం మీద చూచిన ఆ దేవుడు అంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను చూడలేక సెరవుపులు కళ్ళు మూసుకొని నిత్యము యుగయుగాలు అదే మాటతో ఆరాధన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు 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 అని. నిజంగా ఆయన సింహాసనానికి ఆధారం ఏంటంటే ఆయన పరిశుద్ధతే. కాబట్టి మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. చివరిగా మనం చూసినట్లయితే పెద్దలు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారో కూడా ఒకసారి చూద్దామండి. 9వ వచనం, ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయొచ్చు. చాలండి. 24 పెద్దలు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఆ సింహాసనం దగ్గరికి వచ్చి దేవుని యొక్క మహిమను చూచిన తర్వాత వాళ్ళ కిరీటాలు తీసి ఆయన ఎదుట పడవేశారు. కిరీటాలు ఉండాల్సింది మా మీద కాదు, నీ మీద. తీసి పడేశారు. పడేసి ఆయన ఎదుట నిలబడటానికి కూడా యోగ్యులం కాదని సాగిలపడ్డారు. సాగిలపడి ఆయన ఏమంటా ఉంటున్నారంటే, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయొచ్చు. అంటే ఆ దేవుడు ఎవరంటే నిత్యుడైన దేవుడు. ఆయన యుగయుగాలు జీవించే దేవుడు అండి, ఆయనకు మరణం లేదు. ఇంకా ఆయన ఎవరంటే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. వాళ్ళకు అర్థమైంది ఈయన సృష్టికర్త అయిన దేవుడని. నిజంగా యేసు ప్రభు వారు లేకపోతే దేవుడు సృష్టికర్త అని తెలియకముందు మానవుడి యొక్క జీవితం ఎలా ఉండేదంటే, తనకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తూ వచ్చేవాడు, విగ్రహాలను పూజిస్తూ వచ్చేవాడు, దేవుడు కాని దాన్ని పూజిస్తూ వచ్చేవాడు. ఇంకా చెప్పాలంటే సృష్టిని పూజిస్తూ వచ్చేవాడు. అయితే దేవుడు వాళ్ళను విమోచించి కొని వాళ్ళని విడుదల చేసిన తర్వాత, సింహాసనం మీద ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అని తెలిసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, మేము సృష్టిని కాదు పూజించాల్సింది, సృష్టికర్తను. ఈ సృష్టికర్త యొక్క మహోన్నతను గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు మా నెత్తి మీద కాదు కిరీటాల్లో ఉండాల్సింది, ఆయనకు ఉండాలి కిరీటం అని ఆయన ఎదుట సాగిలపడ్డారండి. సాగిలపడి వాళ్ళు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చదువుకొని నేను ముగిస్తానండి. 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. సో ఈ మాటలు ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే, దేవుని యొక్క శక్తిని తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుడు తీర్పు తీర్చే దేవుడు అనే మాటలు తెలియజేయటం కోసం యోహాను ఈ మాట రాస్తూ వచ్చాడు. అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు అని అనుకుంటున్నాము, కానీ అదే సమయంలో ఆయన పరిశుద్ధతను బట్టి తీర్పు తీర్చే దేవుడు. పక్షపాతము లేకుండా విశ్వాసులకి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అదే సమయంలో సువార్త నమ్మని యేసుక్రీస్తును విశ్వసించని వారిని కూడా ఖచ్చితంగా తీర్పు తీర్చే దేవుడు, పక్షపాతము లేకుండా అనే విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే చివరిగా వాళ్ళు ఏమంటున్నారంటే, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు. ఈ దేవుడు ఎవరంటే మహిమకు ఘనతకు ప్రభావానికి అర్హుడండి.
ఆరాధనకు అర్హుడు, యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ తలంపులతో మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా సింహాసనం మీద ఉన్న దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన్ని ఆరాధన చేయాలి. తర్వాత సింహాసనం మీద ఉన్న దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములో నివసించువాడు. తర్వాత ఆయన విమోచకుడు, మనల్ని విమోచించాడు. తరువాత కనికరం కలిగిన కరుణా సంపన్నుడు. తరువాత సింహాసనం మీద ఉన్న దేవుడు ఎవరంటే సృష్టికర్త, నిత్యుడు. అదేవిధంగా చివరిగా సింహాసనం మీద ఉన్న దేవుడు ఎవరంటే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు. కాబట్టి ఈ తలంపులతో ప్రభువుని మనం ఆరాధన చేద్దాం.